హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఒక్కోసారి మనకు రెడీమేడ్ డిజైన్ ఇస్తారు కదా డ్రెస్సెస్కి. అది ఎలా కుట్టాలో చూద్దాం. సేమ్ యాజ్ టీస్ అదే షేప్లో రావాలంటే ఏం చేయాలి అనేది మొత్తం క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ నెక్ ఎంత వెడల్పు రావాలి, ఏం రావాలి అన్నీ చూసుకున్న తర్వాత దానికి కావాల్సిన ఫీసింగ్ క్లాత్ తీసుకుని దానికి మనం లైనింగ్ క్లాత్ ఐరన్ చేసుకుంటాము. ఫ్రెండ్స్, ఇది జస్ట్ మీకు చూపెట్టడానికి. మనకి దీంతో మెజర్మెంట్ మనకు అక్కర్లేదు. కొంచెం మనకి కావాల్సింది పొడవు వెడల్పు అంతే అనమాట. ఇలా గీసుకుంటే సరిపోదు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో డిజైన్ ఉంటుంది కదా, దానికి మనం క్లాత్ తీసేసుకొని లైనింగ్ క్లాత్ మాత్రం మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపించేది లైనింగ్ క్లాత్ అనమాట. యాజ్ టీస్ కరెక్ట్ మిడిల్లో వచ్చేటట్టు ఎక్కడికక్కడ నేను పిన్స్ పెట్టుకుంటాను. స్టిచ్చింగ్ వేయకుండా పిన్స్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా మనం పిన్స్ తీసేసి ఈజీగా కుట్టడానికి వీలుగా ఉంటుంది అనమాట. అందుకని నేను ఎక్కువ పిన్స్నే ప్రిపేర్ చేస్తాను. బాల్ పిన్స్ అంటారు, మనకి ఏ షాప్లో అయినా దొరుకుతుంది. చూడండి, ఇక్కడ నేను పెట్టాను కదా. యాజ్ టీస్ అంటే కరెక్ట్ మిడిల్లో వచ్చేటట్టు మనం ఎక్కడికక్కడ పిన్స్ పెట్టుకోవాలి లైనింగ్కి, మెయిన్ క్లాత్కి. ఇలా చూపించిన విధంగా ఇప్పుడు నేను అరేంజ్ చేశాను కదా. ఇది ఎక్స్ట్రా క్లాత్ అనమాట. అంటే షోల్డర్ ఎక్కువ అయిపోతుంది. అలా ఉండడం వల్ల మనకు కావాల్సింది ఎంత, నెక్ విడ్త్ ఓన్లీ 3. అందుకని నేను ఎక్స్ట్రా క్లాత్ మిడిల్లో ఫోల్డింగ్ చేశాను. ఇంకొకటి, మనకి కుట్టేటప్పుడు బ్యాక్ సైడ్ లైనింగ్ ఉంది. ఆ లైనింగ్ పైన మనం ఎంత కుట్టాలి, ఏం కుట్టాలని తెలియదు కాబట్టి నేను మెయిన్ క్లాత్ పైన నెక్ డిజైన్ ఎలా ఉందో అలా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ స్టిచ్ ఓన్లీ మనకి బ్యాక్ సైడ్ తెలియడానికి మాత్రమే. ఎలా ఉంటే అలా వేసుకున్నాం అనుకోండి, మనకి నెక్స్ట్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి వెనక ఒక స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి దానిపైనే కుడితే మనకి నెక్ యాజ్ టీస్ వచ్చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. చూడండి, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదనమాట. ఇప్పుడు మనకి క్లాత్ మళ్ళీ పైకి వచ్చేస్తుంది కాబట్టి ఒక పిన్ పెట్టేసుకొని సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న ఫీసింగ్ క్లాత్ ఉంది కదా, అదనమాట. ఇది మేము ఎక్కువ స్క్వేర్ షేపే తీసుకోవాలి. ఎందుకంటే రెడీమేడ్ కుట్టేటప్పుడు ఎక్కడ షేప్ అవుట్ అవుతుందో తెలియదు కాబట్టి స్క్వేర్ షేప్ అయితే పర్ఫెక్ట్ షేప్ మనకి. దీనికి ఎలా తీసుకోవాలి అనేది ముందే చెప్పాను కదా. పొడవు వెడల్పును తీసుకొని దాన్ని బట్టి మనం ఫీసింగ్ క్లాత్ కట్ చేసుకొని దాన్ని మన లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసుకోవాలి. దీన్ని కరెక్ట్ మిడిల్ వచ్చేటట్టు నేను పిన్స్తో అరేంజ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ కనిపిస్తుంది కదా, అదే స్టిచ్చింగ్ మీద డబల్ స్టిచ్చింగ్ చేయాలి. యాజ్ టీస్ ఆ స్టిచ్చింగ్ పైనే రావాలి, మళ్ళీ అటు ఇటు కుట్టొద్దండి. అలా కుడితేనే మనకు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది నెక్. దీనికోసమే ఫస్ట్ మనం స్టిచ్చింగ్ వేసుకున్నది కూడా. ఇలా కుట్టేసుకున్న తర్వాత మిడిల్లో క్లాత్ అంతా కట్ చేసుకొని మనకి ఎక్కడైతే ఫోల్డ్ అవుతుందో అక్కడ క్లాత్ లోపల వరకు కట్ చేయాలండి. ఇప్పుడు లోపల క్లాత్ మొత్తం నేను ఒక 1/2 ఇంచ్ అంతా వెడల్పుతోని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ లోపల క్లాత్ తీసేసాను. ఎక్కడైతే మనకు షేప్ వస్తుందో అక్కడ కూడా కొంచెం ఘాట్లు పెట్టాలి. ఇక్కడ స్టిచ్చింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ సేమ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ వస్తుంది కాబట్టి కొంచెం క్లాత్ తీసేసాను. రౌండ్ తిరిగే దగ్గర ఓన్లీ ఇట్లా కచ్చకలు పెడితే సరిపోతుందండి, మనకి షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్ అనేసుకొని పైన ఒక స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ నెక్ షేప్ వస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్, ఈజీ మెథడ్ స్టిచ్చింగ్ అని నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇలా నెక్ కుట్టాం కదా, మనం నెక్ కుట్టిన తర్వాత చాలామందికి హెమ్మింగ్ చేయడం ఇష్టం ఉండదు. హెమ్మింగ్ కంటే నేను చూపించే మెథడ్లో మీరు స్టిచ్చింగ్ వేసుకుంటే హెమ్మింగ్ ఉండదు, ఫినిషింగ్ మాత్రం 100% నీట్గా ఉంటుంది. అది ఎలా కూడా నెక్స్ట్ వీడియోలో నేను వీడియో తీశాను, అది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.